కార్మికుల పరిస్థితి, కార్మికుల సమస్యలు మారుతలేవు అనడానికి మీ సమ్మె ఒక నిదర్శనం. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మీకు 10,000 ఇస్తాము, మీకు గ్యాస్ ఇస్తాము, లేకపోతే మీకు కొడుకులకు డబ్బులు ఇస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి అనేక హామీలు ఇస్తున్నారు. కానీ వాళ్ళు ఒక్కసారి గద్దెనెక్కినాక మీ సమస్యలు పట్టించుకుంటూ కాదు కదా, అసలు మీ సమస్య వినే పరిస్థితులు కూడా ప్రభుత్వాలు ఉంటాయి. స్థానిక ఎమ్మెల్యే కానీ, స్థానిక ఎంపీ కానీ, స్థానిక మంత్రులు ఎవరు కూడా మీ సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు పెద్దపల్లి జిల్లా మొత్తం కూడా వంట పని చేసి అక్కడ విద్యార్థులకు ఇబ్బందులు, ఇక్కడ వంట చేసే వాళ్ళకి ఇబ్బందులు, కానీ అధికారులు మాత్రం, నాయకులు మాత్రం, ఎమ్మెల్యేలు మాత్రం, ప్రభుత్వం మాత్రం ఏం పట్టనట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. మీరు ఇలా నిజంగానే మీరు చూడాలి, గ్రామాలలో ఒక గ్యాస్ బండి ఇంటికి రావాలంటే వాడు ప్రీవియస్ గ్యాస్ కూడా 50 రూపాయలు అడుగుతున్నారా లేదా? అది కూడా మనం ఎక్కడికి తీసుకురావాలి? బంగారం కుదబెట్టి కూడా సమస్యలు అంటే వాళ్ళకు విద్యార్థులకు, పేద విద్యార్థులకు వాళ్ళకు భోజనం అందించాలని, టైంకి వాళ్ళకి భోజనం పెట్టాలి, గుడ్డు పెట్టాలని, గ్యాస్ తీసుకురావాలని చెప్పేసి ఇంట్లో డబ్బులు కూడా, ఇంట్లో అప్పులు తీసుకొచ్చి అక్కడైతే ఇబ్బందులు తీసుకొచ్చి ఇలా స్కూల్ సమస్యలు, స్కూల్ విద్యార్థులకు అన్నం పెట్టి సమస్యలు ఒడ్డెక్కితే ఇలా ప్రభుత్వం మీకోసం పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే మనం సమ్మెం చేస్తాం, స్కూల్ సమస్యలు, స్కూల్ విద్యార్థులకు అన్నం పెట్టి సమస్యలు ఒడ్డెక్కితే ఇలా ప్రభుత్వం మీకోసం పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే మనం సమ్మెం చేస్తాం కానీ ఎర్రజెండాతోనే సమస్య పరిష్కారం అవుతుంది. ఈరోజు గెలిచిన ఎమ్మెల్యే కూడా కనీసం మీకోసం మాట్లాడే పరిస్థితి లేదు, మీ దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు. ఇలా ఓట్లప్పుడు మాత్రం మీ దగ్గరకు వస్తామని మీకు సమస్య పరిష్కరిస్తామంటాడు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్య అప్పుడు ధర్నాలు చేస్తే మీ సమస్యలు పరిష్కరిస్తాం, మీకు కనీస వేతనం ఇచ్చినా అంటాడు. కానీ ఇవ్వలేదు. ఎప్పుడు ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు సమ్మె చేసినప్పుడు ఆశా వర్కర్ల దగ్గరకు వచ్చిండు, మున్సిపాలిటీ వర్కర్ల దగ్గరకు వచ్చిండు, మీ దగ్గరకు వచ్చిండు. కానీ వాళ్ళు గెలిచి ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఇంకొక నెలైతే 2 సంవత్సరాలు గడుస్తాయి. కానీ ఎక్కడ కూడా మీకోసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంతకుముందు వారు ఎప్పుడు మీ సమస్యలు కూడా వినే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కరించాలి. సమ్మె మార్గం, మన పోరాటాల ద్వారా తప్ప మన సమస్య పరిష్కారం కాదు. మీ జీతాలు పెరిగాయి. ఈరోజు